గుప్పెడు మెతుకులు పెట్టేవాళ్ళు లేరు, గుప్పెడు గింజలు ఇచ్చేవాళ్ళు లేరు. స్వాల అంటే ఎంత? స్వాల అంటే అర్ధసేరు. 3 రోజులు అన్నం వండుకోక మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాను నిలబడి. నా తమ్ముడు వచ్చాడు, అన్న ఆకలి అవుతుందన్న అన్నాడని. అన్నం తింటాను ఈరోజు అన్నాడు. మొక్కజొన్న కండెలు ఎన్నాళ్ళు తింటాం మనం? కొంచెం బియ్యం ఉంటే ఈ పిన్ని అంటే ఇవే వాళ్ళు కాసిన వండుకుంటారంట అని అంటే అవన్నది, ఇవి తీసుకొని ఎలా ఇస్తావు నువ్వు మాకంది. ఏయి స్వాల అర్ధసేరు బియ్యం తీసుకొని నాకెప్పుడుకి ఇస్తావు, ఎలా ఇస్తావు నువ్వు అని అడిగింది. లోపలికి వెళ్ళి గొడవ పడుతున్నారు వాళ్ళిద్దరు భార్యాభర్తలో. ఏ అంటాడు ఆయన, నువ్వు నోర్ముయి అంటది ఆమె. ఈవే పాపం ఆకలితో అల్లాడిపోతున్నారు పసిపిల్లలు. మా అన్న కూడా లేడు, చచ్చిపోయాడు, పోవే అని అంటున్నాడు ఆయన. ఆమెమో ఒప్పుకోట్లా. వాళ్ళు గొడవ పడతా ఉండగా నాకు వినపడ్డది, మా తమ్ముడిని తీసుకుని అంతే బయట నుంచి బయటే ఇంటికి వెళ్ళిపోయాం. ఎవ్వరూ లేరు, ఎవరూ లేరు. మాంత్రిక విద్యలు చేసేవాడు దగ్గరికి వచ్చి, నేను తీసుకెళ్తాను వీడిని, ఏం పర్లేదు అని నేను కాసిన బియ్యం ఇచ్చి తీసుకెళ్ళారు. నా పరిస్థితి అంతా నాశనం చేసి వదిలిపెట్టాడు. చెప్పడానికి ఒక విషయం లేదు, చెప్పలేను. ఈ సాక్ష్యం టైం అయిపోతుంది. భయంకరమైన పాపపు జీవితములో చీకటి శక్తుల మధ్య, సమాధుల తోటలలో, చాతబడి శక్తుల మధ్య ఒక పావుగా నేను మారిపోయాను. నన్ను అలా వాడుకుంటున్నాడు అతడు. నాకు మంచి చెడ్డ తెలిసేది కాదు. ఈ బతికే కంటే సావటమే మేలని అనుకున్నాను. నా దేవుడు దర్శనమిచ్చి నన్ను మార్చేశాడు. ఆయన స్వరాన్ని నేను విన్నాను. సూసైడ్ చేసుకుని వెళ్ళిపోయి కాళ్ళు చేతులు కట్టుకుని ఏట్లో పడిపోయా. రాత్రి 12-1 గంటప్పుడు దూకేసాను నీళ్ళల్లో. అదే తెలిసింది. రాత్రి ఎవ్వరు లేరు, సమాధుల తోట దాటి అలాగే వెళ్ళిపోయాను. సమాధుల్లో భయం అనేది తెలియదు. అలాగా ఆ నదిలో నుండి పెద్ద శిలువ పైకి లేచి తలతల మెరుస్తూ ఉండగా అందులో నుంచి స్వరం వినబడుతుంది, నా కుమారుడా. నా దేవుడు పలకరించడానికి వచ్చాడండి.